హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వర్క్ ప్లేస్లో స్లైడర్ ఇమేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి? చాలా వరకు వెబ్సైట్లో ఎలా స్లైడర్ ఇమేజ్ చేంజ్ చేయాలి, ఇవన్నీ కొంచెం కాంప్లికేట్ ఉంటుందండి. సో అది మీకు ఇప్పుడు చెప్తున్నాను. నేను ఒక వర్క్ ప్లేస్ వెబ్సైట్ చేస్తున్నాను, spiritualastra.sai.com. ఇప్పుడు ఏదైనా మీకు స్లైడర్ ఇమేజ్ ఉందనుకోండి, కంపల్సరీ చేంజ్ చేయాలి. దానికోసం ఇక్కడ మీరు క్లిక్ చేసిన ఆప్షన్ ఏంటంటే ఎడిట్ పేజ్. ఎడిట్ పేజ్లో క్లిక్ చేశాక మీకు ఫ్రంట్ ఎండ్ ఎడిటర్స్ ఉంటాయి. సో ఇలా లేకుండా కానీ ఏదైతే మీకు బ్యాక్ ఎండ్లో ఉంటుందో ఎస్ఏ స్లైడర్. బట్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు స్లైడర్లో మీకు ఒక స్లైడ్ ఎనీథింగ్ ఐడి 33 అంటే మీకు 33 ఐలో మీకు స్లైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఎడిట్ అని మీకు ఇక్కడ చూడండి, మీకు అన్ని స్లైడ్స్ ఇక్కడ అవ్వబడతాయి. సో ఇది ఫస్ట్ స్లైడ్. ఏదైతే ఫస్ట్ స్లైడ్ ఉందో అది మీరు ఆ స్లైడ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఏదైతే మనం ఎడిట్ చేసామో అది విత్ ఫోన్ నెంబర్తో ఉంది, ఇది వితౌట్ ఫోన్ నెంబర్తో ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం మీడియా లైబ్రరీలో అప్లోడ్ చేసుకోవాలి. లైబ్రరీలో ఇక్కడ మనకు యాడ్ న్యూ ఇమేజ్ ఉంటుంది. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫైల్ యూఆర్ఎల్ వస్తుంది, ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసిన వెంటనే స్లైడ్లో ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్లో ఎక్కడైతే మీకు యూఆర్ఎల్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి మీరు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన వెంటనే మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు అక్కడ ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా, ఏదైనా మీకు ఉంటే ఇక్కడ మీరు ఎడిట్ క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ క్లిక్ చేసుకొని మీకు ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ని మీరు అక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో కంపల్సరీ మీకు ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ మనము అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన వెంటనే మనము క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ప్రీవియస్ మనకు ఫోన్ నెంబర్తో ఉన్న ఇమేజ్ అనేది ఇప్పుడు వితౌట్ ఫోన్ నెంబర్తో వస్తుంది. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు స్లైడ్ ఉంది, స్లైడ్లో కింద ఫోన్ నెంబర్ ఉంది. ఇప్పుడు రెండు చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాక్ అవుతున్నాం. ఎక్కడైతే ఇమేజ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్. సో ఇది ఇమేజ్. ఇమేజ్ అయ్యాక ఫస్ట్ మీడియా లైబ్రరీలో మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసి సింపుల్ అండి, ఇక్కడ యాడ్ ఇమేజ్ తీసుకోండి, సెలెక్ట్ తీసుకొని ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇమేజ్ తీసుకొని ఇక్కడ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఎక్కడైతే స్లైడ్ ఉందో మీకు పైన మీకు విజువల్ అంటే HTML కోడ్లో మీకు నార్మల్ ఇమేజ్ ఉంటుంది, టెక్స్ట్ అంటే కోడ్ ఉంటుంది. ఎక్కడైతే కోడ్ ఉందో ఆ ప్లేస్లో ఈ ఇమేజ్ని చేంజ్ చేసుకోండి. ఇమేజ్ చేంజ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అప్డేట్ తీసుకోగానే మీకు కంప్లీట్గా ఇమేజ్ ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది. సో మీరు ఎన్ని ఇమేజ్ కావాలన్నా అన్ని ఇమేజెస్ చేంజ్ చేసుకొని మీరు స్లైడ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది సింపుల్గా, మళ్ళీ ఒకటి సేమ్. ఎక్కడైతే మీకు బ్లాక్ స్కెచ్ ఉందో చూడండి ఇమేజ్ ఉంది, ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు. ఇక్కడ ఇమేజ్కి ఫోన్ నెంబర్ ఉంది. ఇమేజ్ని కాపీ చేసుకున్నారు. స్లైడ్కి వచ్చాక మీకు ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో ఫస్ట్ మీరు కంపల్సరీ రీసెర్చ్ చేసుకోవాలి. ఇమేజ్ కనుక విజువల్లో మీరు దొరికాక టెక్స్ట్లో మీరు ఇక్కడ ఇమేజ్ మార్చుకొని మీకు ఒక విషయం చెప్పాను ఇక్కడ, ఈ ఎడిట్లో మీరు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. సో కంపల్సరీ మీకు ఫోన్ నెంబర్ కోసం కాంటాక్ట్లో మీకు ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో కాపీ చేసుకొని ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ ఏంటంటే ఎవరైతే మీరు బ్యానర్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఆ ఇమేజ్ ఓపెన్ కావడానికి. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకోండి, ఇమేజ్ టూలో విజువల్లో ఇక్కడ మీరు వచ్చినప్పుడు క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. సో ప్రతి దాంట్లో ఇలా అప్డేట్ చేసుకున్న కొద్దీ మీకు ఏమవుతుందంటే ఎవరైతే మీరు స్లైడర్స్ అయితే ఎప్పుడు అప్డేట్ అవుతాయో అవి ఇక్కడ మీకు అవపడతాయి. ఇప్పుడు మనకు 5 స్లైడర్స్ ఉన్నాయి, 1 2 3. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా, స్లైడర్ మీకు అప్డేట్ అయిపోతుంది. 1 2 2 3. సో ఇది అప్డేట్ కాలేదు. సో అప్డేట్ కావడానికి ఏంటంటే ఏదైతే స్లైడర్ మనం అప్డేట్ చేసామో అది అప్డేట్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇది అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మనం అప్డేట్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ క్లిక్ చేస్తామో అప్పుడే మీకు స్లైడర్లో ఇమేజ్ అనేది మీకు చేంజ్ అవుతుంది. చూడండి ఇమేజ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మీకు 2 ఇమేజ్ ఉన్నాయి. ఏ ఇమేజ్ చేంజ్ చేయాలన్నా ఆ ఇమేజ్కి వెళ్ళి మీరు ఫస్ట్ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ చూసుకోండి. ఇమేజ్లో మీరు ఏదైతే యూఆర్ఎల్నో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. చేసుకున్నాక మీకు స్లైడ్లో ఎప్పుడైనా కానివ్వండి
మీకు పేజ్ వైజ్గా ఏదైనా వర్డ్ ప్రెస్లో మీకు డౌట్ ఉంటే నన్ను ఫ్రీగా అడగచ్చండి. మీకు కంప్లీట్గా మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. వర్డ్ ప్రెస్లో చాలా మందికి ఏంటంటే స్లైడింగ్లో కోడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ యూజ్ చేస్తా తెలియదు, ఏ ప్లగ్ఇన్ యూజ్ చేస్తా తెలియదు. సో చాలా వరకు ఏంటంటే ఇక్కడ మిస్టేక్ అవుతుంటుంది. దాన్ని ఇక్కడ మనం రెక్టిఫై చేస్తున్నామండి. కంప్లీట్గా ఎడిట్ క్లిక్ చేసుకుని ఇమేజ్ మీద ఫోన్ నెంబర్ని మారుస్తున్నాం. అప్డేట్. సో ఫైనల్గా ఎప్పుడైతే మనం ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తామో ఆ విధంగా మనకి ఇక్కడ ఫోన్ నెంబర్కి అప్డేట్ మారిపోతుంది. సో ఇప్పుడు చూడండి, 1 2 3 4 లాస్ట్, ద ఫైనల్ వన్. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేసుకొని కాపీ ఇమేజ్ స్లైడర్లో లాస్ట్కి, ఇది ఫోన్ నెంబర్తో ఉంది. విజువల్లో ఎక్కడైతే మీకు HTTPSతో కోడ్ ఉందో అక్కడ ఇమేజ్ చేంజ్ చేస్తున్నారు. తర్వాత ఎడిట్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీరు ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలో అక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా మీకు మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనం స్లైడర్లో ఎన్నిటికైనా ఇమేజెస్కి మార్చుకోవచ్చు. సో మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ఎలాంటి వర్డ్ప్రెస్ డౌట్స్ ఉన్నా నన్ను ఫ్రీగా కాంటాక్ట్ చేయండి. కంపల్సరీ మీకు కంప్లీట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.